لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. حلقت في قمم العلا يا صامتة جمعية لمع اسمها في الخارطة. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدًا عبده ورسوله أرسله الله تعالى بالحق بشيرا ونذيرا. मोहतरम सदर जलसा, खुसूसी मेहमानान किराम, शहरी जमीयत मछलीपट्टनम के ओहदेदारान, दूर दूर से क़ुर्ब जवार से इस इज्तिमा को रौनक बख्शने के लिए आए हुए तमाम मेहमानान इज़ाम, इस मस्जिद के जमीयत और जमात के अरकान, आज मेरा उन्वान है ఆరాధనపై అఖీదా యొక్క ప్రభావం. తెలుగులో అంశం ఇవ్వబడింది కాబట్టి తెలుగులోనే కొన్ని మాటలు మీ ముందు పెడదామనుకుంటున్నాను. ఈ అంశంలో అఖీదా అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండోది ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆరాధన, అఖీదా ఈ రెండిటికి సంబంధం ఏముందో అది కూడా తెలుసుకోవాలి. అప్పుడు మన ఆరాధనలో ప్రభావం ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడతలేదో మనం తెలుసుకోవచ్చు. ఆరాధనకి రెండు షరతులు ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఒకటి ఇఖ్లాస్, రెండోది ముతాబాత్. ఇఖ్లాస్ అంటే ఆరాధన కేవలం అల్లాహ్ కోసమే చేయాలి, దాని గురించి వివరంగా చెప్పారు. రెండోది ముతాబాత్. ముతాబాత్ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి మీదే చేయాలి. ఈ రెండు విషయాలు మన కలిమాలో కూడా చెప్పబడినాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మీరు ఆరాధన చేయకండి, చేస్తే ఎవరు చేయాలి? అల్లాహ్ చేయండి. ముహమ్మద్ రసూలుల్లాహ్లో ఈ విషయం వివరించబడింది. ముతాబాత్, మీరు ఆరాధన చేయకండి, చేస్తే ఎవరి పద్ధతి చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి మీద చేయాలి. అల్లాహ్ కోసమే చేశారు, పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, ఆ ఆరాధన కూడా వృధా అయిపోద్ది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి మీద చేశారు, కానీ కేవలం అల్లాహ్ కోసమే చేయలేదు. అల్లాహ్కి ఫరద్ నమాజ్, సున్నత్ నమాజ్ రసూలుల్లాహ్కి. ఈ విధంగా చేశారంటే మీ ఆరాధన అల్లాహ్ దగ్గర స్వీకరింపబడదు, వృధా అయిపోద్ది. వఖదిమ్నా ఇలా మా అమిలు మిన్ అమలిన్ ఫజఅల్నాహు హబాఅం మన్సూరా. ఈ షరతులు లేని ఆరాధనలు ఏవైతే ఉన్నాయో రేపు అల్లాహ్ తబారక తఆలా వీటి అన్నిటినీ దుమ్ము ఏ విధంగా ఎగిరిపోద్దో అలా ఎగిరివేస్తాడు. ఆ ఆరాధన అల్లాహ్ తబారక దగ్గర స్వీకరింపబడదు. అయితే ఇప్పుడు అఖీదా. అఖీదా అంటే ఏంటి? అఖీదా అవసరం ఎంతవరకు ఉంది అన్న మాట మీద ముందు చర్చించుకోవాలి. అఖీదా అంటే
అఖద యాఖిదు అక్దన్ అఖీదతన్ అంటే దీనికి మీనింగ్ ఏంటంటే ముడివేయుట. ఏంటి ముడివేయుట అంటే ఏంటి? అఖీదా అంటే మన మంచి కార్యాలు, మన ఆరాధనలు, మన త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ పోగు చేసి ఒక సంచిలో వేసి దానికి ముడికట్టి కాపాడే బాధ్యత అఖీదాది. అందుకని దీన్ని అఖద యాఖిదు అక్దన్ అఖీదతన్ అన్నారు. ఇప్పుడు ఒక రుమాల్ మీరు పరిచారు, దాంట్లో వజ్రాలు ఎన్నో పెట్టారు, వాటన్నిటికీ ముడివేసి మీరు తీసుకుంటేనే అవి వస్తాయి. ముడివేయకుండా రుమాల్ లాగారనుకోండి, అవన్నీ ఎక్కడుంటాయి? కింద పడిపోయి ఉంటాయి. ఇదే విధంగా అఖీదా లేకుండా ఎన్ని కార్యాలను చేయండి, ఆ కార్యాలన్నీ వృధా అయిపోతాయి. దాని గురించే ఇప్పుడు చర్చింపబడింది. అయితే అఖీదా అవసరం ఎంత ఉంది మనకు? దాని గురించి చెప్పుకోవాలంటే మనము ఆహారం లేనిదే, తిండి లేనిదే కొన్ని రోజులు బ్రతకగలం. నీరు లేనిదే కొన్ని గంటలు బ్రతకగలం. గాలి లేనిదే కొన్ని క్షణాలు బ్రతకగలం. కానీ అఖీదా లేనిదే ఒక్క క్షణం, కంటి రెప్పలాడే అంత సమయం కూడా మనం బతకలేము. దానికి దలీల్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి దువా, యా రబ్బీ లా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐన్. ఓ ప్రభువా, నాకు కంటి రెప్పలాడే అంత సమయం కూడా నీ ఆధీనం నుంచి నాకు తీసివేయమాకో, నీ ఆధీనంలో ఉంచుకో. ఎవరు చెప్పింది మాట? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేస్తున్నారు. ప్రతి క్షణం, ప్రతి సమయం, ఎప్పుడు కూడా అఖీదా అవసరం. అఖీదా 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 అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే, अकीदा अल्लाह पे ही, एक अल्लाह को हम मानते ना, अल्लाह एक है और कोई नहीं है, ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह ప్రతి మసీద్ మీద రాసి ఉంటుంది. అల్లాహ్ తప్ప వేరే ఆరాధన, వేరే అల్లాహ్ లేడు అంతే అంటారు. అల్లాహ్ తప్ప ఆరాధనకు హక్కు కలిగిన వాడు ఎవడూ లేడు అన్నమాట చాలామందికి తెలియదు. ఏకల్లాహే, దాన్ని అందరూ విశ్వసిస్తారు, నమ్ముతారు, చెప్పుతారు కూడా. కానీ అతనే ఆరాధనకు అర్హుడు, అతను తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడు లేడు అన్నమాట చాలామందికి తెలియదు. కాబట్టి ఈ తాయెత్తులు, ఈ జెండాలు, ఈ పంజాలు, ఈ సమాధులు మనలో వచ్చేసాయి. సరే, ఆరాధన అదే అకీదా అంటే ఏంటో, అకీదా అవసరం ఎంత ఉందో ఒకటి మనం తెలుసుకున్నాం. ఇవాళ మీరు సమావేశమయ్యారు, ఒక ధార్మిక గొప్ప సభ గురించి సమావేశమయ్యారు. దాని అంశం ఏంటంటే జీవితమే ఆరాధన. మన జీవితం మొత్తం ఆరాధనే ఆరాధన అన్న మాటకి మనకు ఆధారం కావాలి. ఆ ఆధారం ఏంటి? అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో ఈ విధంగా అన్నాడు, ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు బిదాలిక ఉమిర్తు వన అవ్వలుల్ ముస్లిమీన్. సూరా అన్అమ్ ఆయత్ నెంబర్ 162-63. ఈ ఆయత్ అల్లాహ్ తబారక వ తఆలా మన పూర్తి జీవితాన్ని ఆరాధన అన్నాడు. అది ఏ విధంగా? అయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పేయండి, కొయిన్న సలాతి నా నమాజులు, వనుసుకి నా త్యాగాలు. కొందరు ముఫస్సిరులు ఇక్కడ ఏం రాశారంటే, నుసుకి అంటే నా అన్ని ఆరాధనలు,
వ మహయాయ వ మమాతి, నా జీవితం నా మరణం ఆ అల్లాహ్కే అంకితం. ఏది మిగలలేదు. నా నమాజులు, నా ఆరాధనలు, నా త్యాగాలు, అంతేకాదు నా జీవితం నా మరణం అన్నీ అల్లాహ్కే అంకితం అని చెప్తూ లా రబ్బుల్ ఆలమీన్, పూర్తి లోకాలకి అతను ప్రభువు, అంతేకాదు లా షరీక లహు, అతని భాగస్వాములు ఎవరు లేరు. వబిదాలిక ఉమిర్తు, ఇదే నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. వన అవ్వలుల్ ముస్లిమీన్, ముస్లిమీన్ అందరిలో నేను మొట్టమొదటి ముస్లింని అని ఎవరు చెప్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ తబారక తఆలా చెప్పమని చెప్పాడు. ఈ విధంగా మన జీవితం, ఇక్కడ జీవితమే ఆరాధన అన్నారు. జీవితమే ఆరాధన కాదు, జీవితం మరణం కూడా ఆరాధనే. జీవితం మరణం కూడా అల్లాహ్కే అంకితమై ఉండాలి. ఈ మాట తెలిసిన తర్వాత ఆరాధన అంటే ఏంటో కొద్దిగా అది కూడా తెలుసుకోవాలి. ఆరాధన అంటే ఏంటో అది కూడా కొద్దిగా తెలుసుకోవాలి. ఆరాధన గురించి షేఖ్ ఇస్లాం తైమియా రహమతుల్లాహి అంటారు, కుల్లు మా యుహిబ్బుల్లాహు వయర్దా ఫహువ ఇబాదా. దేనితో అయితే అల్లాహ్ తబారక తఆలా రాజీ పడతాడో అదే ఆరాధన అన్నారు. ఎవరు? షేఖ్ ఇస్లాం తైమియా రహమతుల్లాహి అలైహి గారు. అయితే ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఆరాధనని 2 భాగాలుగా విభజించండి. కొన్ని ఆరాధన ఉండి ఇబాదతే మహద అంటారు. అసలు శిశులు అది ఆరాధనగానే అల్లాహ్ తబారక తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపచేశాడు. అలాంటి ఆరాధనలు ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహయాయ వ మాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఈ ఆయత్లోనే ఈ 2 రకాలైన ఆరాధనలు చెప్పబడ్డాయి. ఆరాధనలను 2 రకాలుగా విభజిస్తే మనకు ఆరాధన ఏంటో తెలుస్తుంది. జీవితం మొత్తం ఆరాధన ఎప్పుడు తెలుస్తుంది. అది ఎలాగంటే కొన్ని ఉన్నాయి. ఆరాధన ఇబాదతే మహదా, అసలుగా అది ఆరాధన, ఆ కార్యము ఆరాధన అని అల్లాహ్ తబారక తఆలా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడింది. అలాంటి ఆరాధనలు నమాజ్ ఉంది, రోజా ఉంది, సజ్దా ఉంది, ఖౌమా ఉంది, జల్సా ఉంది, అదేవిధంగా హజ్ యాత్ర ఉంది. ఇవన్నీ ఆరాధనలనే పేర్కొనబడ్డాయి. ఇవన్నీ ఖురాన్ హదీస్. అది కాక ఎన్నో వ్యవహారాలు ఉండే మానవుడి జీవితంలో, చాలా వ్యవహారాలు ఉండే మానవుడి జీవితంలో. అవన్నీ ఏమిటి? అవి కూడా ఆరాధనలేనా? వాటిని మనము ఆరాధనగా మార్చుకోవచ్చు. ఒకటి సమస్యలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆరాధనలు, రెండోది మిగతా సమస్యలు. ఈ సమస్యలన్నిటినీ మనం ఆరాధనగా మార్చుకోవచ్చు. అప్పుడు మన జీవితం మొత్తం ఆరాధన అయిపోద్ది. అది ఎలాగూ కొన్ని సందర్భాల్లో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి చెప్పారు కూడా. అది ఎక్కడ చెప్పారు? అంతదా లుక్మతన్ ఫీ ఫమి జౌజతిక సదఖతున్ అన్న, అంతల్కా అఖాక బివజిన్ తలకిన్ సదఖా అన్న. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న వ్యవహారాలు, మీ భార్య నోట్లో ఒక ముద్ద పెట్టడం కూడా, ప్రేమగా ఒక ముద్ద పెట్టడం కూడా సదఖా అన్నారు. అది కూడా ఆరాధన. అదేవిధంగా ఒక సోదరుడు వస్తున్నాడు, అతని వైపు చూసి ముస్కురానా అంటే నవ్వడం కూడా, అది కూడా ఆరాధనే అన్నారు. ఈ విధంగా మన మొత్తం జీవితాన్ని, మనం తినే భోజనం కూడా ఆరాధన. ఎప్పుడైతే ఆరాధన కొద్దిగా మన సంకల్పం మార్చుకోవాలి. అది ఎలా? ఆకలైంది, భోజనం చేసేసారు, అది ఆరాధన కాదు. ఆకలైంది, భోజనం చేశారు, కానీ ఈ సంకల్పంతో ఏంటి? ఈ భోజనం చేస్తే నాకు శక్తి వస్తుంది. ఆ శక్తి నేను ఎక్కడ ఉపయోగిస్తాను?
అల్లాహ్ యొక్క నమాజ్ చేస్తానుకో, లేదా ఉపవాసం పెడతానుకో, లేదా ఎవరైనా ఏదైనా మంచి కార్యం చేస్తానుకో నేను ఉపయోగిస్తాను ఆ శక్తిని అని ఈ సంకల్పం చేస్తే మీరు తినే భోజనం కూడా ఆరాధనగా మారిపోతుంది. అదేవిధంగా మీరు నిద్రపోయే నిద్ర కూడా ఆరాధనగా మారిపోవాలంటే నిద్రపోయే ముందు ఒక సంకల్పం చేసుకోవాలి. నేను నిద్రపోయి లేచినప్పుడు శక్తివంతంగా నేను లేస్తాను, అప్పుడు నేను మంచి ఆరాధన చెయ్యగలను, నమాజ్ చేయగలను, ఖురాన్ చదవగలను. అలాంటి సంకల్పంతో ఏ కార్యం చేసినా ఏ మంచి కార్యం చేసినా అది ఆరాధన కింద మారిపోతుంది. ఇబాదాతే మహదా, ఇబాదాతే గైర మహదా అన్నారు. ఈ విధంగా అయితే పూర్తి జీవితం ఆరాధనని ఇప్పుడు మనకు తెలిసింది. ప్రతి మోమిన్, ప్రతి విశ్వాసి పూర్తి జీవితాన్ని ఆరాధనగా మార్చగలడు. దానికి ఒక సంకల్పం కొద్దిగా మార్చుకోవాలి, అల్లాహ్ కోసమే చెయ్యాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక తఆలా అదే అన్నాడు. తౌహీద్ని 3 రకాలుగా మేము విభజించున్నాము. తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్. తౌహీద్ రుబూబియత్ అంటే అల్లాహ్ యొక్క కార్యాలన్నీ అల్లాహ్ ఒక్కడే చేస్తున్నాడు. అతనే ప్రభువు, అతనే సృష్టికర్త, అతనే పాలిస్తున్నాడు, అతనే ఉపాధిస్తున్నాడు, అతనే మరణమిస్తాడు, అతనే జీవిస్తున్నాడు అన్న మాట మీద విశ్వాసం పెట్టుకోవటం ఇదేంటిది? ఇది తౌహీద్ రుబూబియత్. తౌహీద్ ఉలూహియత్ అంటే ఏంటి? తౌహీద్ ఉలూహియత్ అంటే మానవుడి యొక్క కార్యాలు, మానవుడు చేసే కార్యాలు, ప్రతి కార్యం అల్లాహ్ కోసమే నేను చేస్తున్నానని ఈ విశ్వాసంతో ప్రతి కార్యం అల్లాహ్ కోసం చేస్తే అది తౌహీద్ ఉలూహియత్ అవుద్ది. దానికి ఇక్కడ దలీల్ మనం ముందుగానే మేము ముందు పెట్టాము. ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చెప్పండి, మీ యొక్క నా నమాజు, నా త్యాగాలు, నా ఆరాధనలు, నా జీవితం, నా మరణం ఆ అల్లాహ్కి అంకితం. ఎవరైతే ఈ లోకాలన్నిటికీ ప్రభుగా ఉన్నాడు. అయితే ఆరాధనలపై అకీదా యొక్క ప్రభావం ఇంతకుముందు గురుగారు చెప్పిన మాటల్లో ఆ మాట దగ్గర వచ్చేసింది. అంటే ఆరాధన 2 షరతులు చెప్పాము కదా, ఈ 2 షరతులు అకీదా నుంచి మనము తీసుకున్నాం అన్నమాట. అకీదా నుంచి తీసుకున్నాం 2 షరతులు. ఒకటి ఏంటి? ఇఖ్లాస్, రెండోది ముతాబాత్. కేవలం అల్లాహ్ కోసమే మన ప్రతి కార్యం, ప్రతి ఇబాదత్, ప్రతి ఆరాధన అల్లాహ్ కోసమే చెయ్యాలి. ఇది ఇఖ్లాస్. ఇఖ్లాస్ ఉంటే మన ఆరాధనలు స్వీకరింపబడతాయి. అంటే దాని ప్రభావం ఈ మన అకీదా మన ఆరాధన పడిందా లేదా? ఒకవేళ చాలామంది ఇక్కడ అనుకుంటారు, కొన్ని మసీదులు మేము వెళ్ళి వాళ్ళకి కొద్దిగా ఇదిపోతే చేద్దామని వెళ్తే వాళ్ళు ఏమన్నారండి, మీరేంటి చేసేది, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం నమాజే మీరు చేయరు. అది అలాగే అంటే అల్లాహయే దైవ దూతలే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తున్నారు. అది ఎక్కడుందయా అంటే సల్లు అలైహి ఇన్నల్లాహ వ మలాయికతు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా అన్నాడు. ఏంటి? ఇన్నల్లాహ వ మలాయికతు యసల్లూన అలన్ నబీ. నిశ్చందేయంగా దైవదూతలు, అదేవిధంగా అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై రహమత్ అల్లాహ్ తబారక తఆలా మరియు దూతలు రహమత్ పంపిస్తున్నారు అని ఎక్కడ ఉంటే ఆ సలాత్ని అది నమాజ్గా మార్చేశాడు. నమాజే చదువుతున్నాడు అన్నాడు. ఉలమాలు లేకుండా, లేదా బిదతిలో ఉలమాలు ఉంటారు కదా, వాళ్ళతో తీసుకున్న అర్థాలు ఇన్నల్లాహ వ మలాయికతు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. సలాత్ అంటే దానికి వివిధ అర్థాలు ఉన్నాయి.
సలాత్ అంటే అసలు దువా, అసలు సలాత్ అంటే దువా. సలాత్కి ఇంకొక మీనింగు నమాజు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినట్టు మేము నమాజ్ చేస్తున్నాం కదా, నమాజు. సలాత్కి ఇంకొక మీనింగు అల్లాహ్ తబారక తఆలా యొక్క అనుగ్రహం, అల్లాహ్ యొక్క అనుగ్రహం. అల్లాహ్ తబారక తఆలా అలాగే దైవతత్తులు అల్లాహ్ నుండి అల్లాహ్ యొక్క అనుగ్రహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురిపిస్తున్నారు అని ఎక్కడ అర్థం ఉంది. దానికి మార్చేసేమన్నాడు చూడండి. అల్లాహ్ మరి దైవతత్తులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తున్నారు, మీరు నమాజ్ చేయరు కదా. ఏ విధంగా మన ముస్లింని మార్చేస్తున్నారు చూడండి. ఇలాంటి మౌలీలు వచ్చి మన ముస్లిం వాళ్ళ ఆలోచనే మార్చేస్తున్నారు. ఇన్నల్లాహ వ మలాయికతహు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. ఓ విశ్వాసులారా, మీరు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవండి అని ఆ ఆయత్లో ఉంది. ఈ విధంగా అల్లాహ్ కోసం చేస్తే దాన్ని ఇఖ్లాస్ అంటారు. అల్లాహ్ తబారక తఆలా ఇది అఖీదా. ఈ అఖీదా యొక్క ప్రభావము మన ఆరాధనపై పడుతుంది. దానివల్ల అల్లాహ్ తబారక తఆలా మన ఆరాధనని అల్లాహ్ తబారక తఆలా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. అదేవిధంగా ముతాబాత్ అంటే ఏ ఆరాధన చేసినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి మీద చేయాలి. ఆ పద్ధతి ఒకవేళ మార్చామంటే ఆ ఆరాధన అల్లాహ్ తబారక తఆలా స్వీకరింపబడవు. అంటే ఇది ముతాబాత్ అన్నది ఆరాధన. దీని ప్రభావం దేని మీద పడింది? దీని ప్రభావం మన ఇబాదత్, మన ఆరాధన మీద పడింది. అది ఉంటేనే అల్లాహ్ తబారక తఆలా స్వీకరిస్తాడు, లేకపోతే స్వీకరించాడు. ఇబాదత్ మహదా గురించి అల్లాహ్ తబారక తఆలా ఏమన్నాడంటే ఖురాన్ మజీద్లో, వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ హునఫా వ యకీముస్ సలాత వ యూతుజ్ జకాత. వారికి మనం ఆజ్ఞ ఇవ్వలేదు. మరి ఎలా ఆజ్ఞ ఇచ్చాము? వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ, అల్లాహ్ ఒక్కడికే ఆరాధించండి. ముఖ్లిసీన లహుద్దీన్, ధర్మాన్ని కేవలం అల్లాహ్ కోసమే ఖాలిస్ చేస్తూ మీరు ఆరాధించండి అని అల్లాహ్ తబారక తఆలా ఈ ఆయత్లో అన్నాడు. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ హునఫా. అటు ఇటు కాదు, చూసే అవసరం లేదు. కేవలం అల్లాహ్ వైపు చూడండి. అల్లాహ్ కోసమే ప్రతి ఆరాధన చేయండి. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ హునఫా వ యకీముస్ సలాత వ యూతుజ్ జకా. అల్లాహ్ కోసం నమాజ్ చేయండి, అల్లాహ్ కోసం జకాత్ ఇవ్వండి. అదేవిధంగా అఖీదా కూడా మన పూర్తి జీవితానికి చుట్టుముట్టి ఉన్నది. పూర్తి జీవితానికి. కొందరు అనుకుంటారు అఖీదా ఆరాధన కదా, నమాజ్ అల్లాహ్ కోసం చేద్దాం, అదేవిధంగా హజ్ అల్లాహ్ కోసం చేద్దాం, జకాత్ అల్లాహ్ కోసం ఇద్దాం, ఇంకా మిగతా వ్యవహారాలన్నీ ఎలాగైనా చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అందులో కూడా అఖీదాని పాటించాలి. కొన్ని ఉదాహరణతో దీనికి ఒకటి ఏంటంటే ఈమాన్ అంటారు కదా. ఈ అఖీదాని ఒకసారి ఈమాన్ కూడా అంటాం. అల్లాహ్పై ఈమాన్, విశ్వాసం, అల్లాహ్పై విశ్వాసం, అల్లాహ్ యొక్క దూతలపై విశ్వాసం, అల్లాహ్ యొక్క ప్రవక్తలపై విశ్వాసం, అల్లాహ్ యొక్క గ్రంథాలపై విశ్వాసం, చిట్ట చివరి దినపై విశ్వాసం, అదేవిధంగా మన విధిరాతపై విశ్వాసం. ఈ విశ్వాసాలన్నిటి ఈమాన్ అంటారు. అంతవరకే ఈమాన్ అనుకుంటే అది మనం కొద్దిగా తప్పుపడుతున్నాం. ఈమాన్ గురించి ఒక హదీస్లో వివరణ వచ్చింది. అది బుఖారీ మరియు ముస్లింలో కూడా ఆ హదీస్ ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అల్ ఈమాను బిద్ఉన్ వ సబ్ఊన శుబా ఆలాహా కలిమతు లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అదనాహా ఇమాతతుల్ అదా అనిత్ తరీక్ అల్ హయాఉ శుబతుం మినల్ ఈమాన్ రవాహుల్ బుఖారీ వ ముస్లిం. ఈ హదీస్లో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మన చేసే కార్యాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి, మనము విశ్వాసం పెట్టుకుంటాము, అది కూడా ఒక కార్యం. మన నోట్లో కొన్ని దువాలు చేస్తాం నోట్తో, అది కూడా ఒక కార్యమే. అది కూడా ఒక ఆరాధనే. అదేవిధంగా మన చేతులతో, మన కాళ్ళతో కూడా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాము, అది కూడా ఆరాధన. ఈ మూడింటిని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ అన్నారు. అల్ ఈమాను ఖౌలున్ వ అమల్ యజీదు వ యన్ఖుస్, యజీదు బిత్తాఅత్ వ యన్ఖుసు మిల్ మఆసి. అంటే ఈమాన్, అఖీదా పూర్తి మన జీవితానికి చుట్టుముట్టుంది. అది ఎలాగో చూసుకోండి.
నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, అల్ ఈమాను బిదున సబూన షోబా అలాహా కలిమతు లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈమాన్ని బిదున సబూన షోబా 70 కంటే ఎక్కువ భాగాల్లో అల్లాహ్ తబారకతఆలా విభజించాడు. దేన్ని? ఈమాన్ని. అందులో ఉన్నతమైన భాగం నోట్తో కలిమా చెప్పటం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. దీని అంటారు కౌలి ఇబాదత్. కౌలి ఇబాదత్ మన నోట్తో చేసే ఇబాదత్, నోట్తో చేసే ఆరాధన. రెండోది ఇమాదతుల్ అదాని తరీఖ్ అదనాహ. అందులో చిన్న భాగం ఏంటంటే మీరు దారి పోతూ పోతూ దారిలో హానికరమైన వస్తువు ఉంటే దాన్ని తీసి పక్కన పడేయాలి. అది కూడా ఈమానే, అది కూడా అకీదా అని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు ఇక్కడ. అంటే మన చేతులతో, మన కాళ్ళతో, మన అవయవాలతో చేసే పనులు కూడా అవి కూడా ఈమాన్లోనివే. ఈమాన్ కంటే బయట లేవు, అవి కూడా ఈమాన్. అదేవిధంగా అల్ హయాउ శోబతుల్ మినల్ ఈమాన్. అల్ హయాउ శోబతుల్ మినల్ ఈమాన్. మీరు ఒక నేరాన్ని చూసి సిగ్గుపడతాం, అది కూడా ఈమాన్ అన్నారు, అది కూడా ఈమాన్ అన్నారు. దీని సంబంధం ఎక్కడి నుంచి ఉంది? మీ మైండ్తో ఉంది, మీ విశ్వాసంతో ఉంది. ఒక హీనమైన పని, పనికిరాని పని, చెడు పని, ఒక నేరం చూసి సిగ్గుపడి దాని నుంచి మీరు బయట వచ్చేస్తాం, దాని నుంచి దూరం అయిపోతాం, ఇది కూడా ఈమాన్ అన్నారు. అంటే మన నోటితో చేసే కార్యాలు, అదేవిధంగా మన చేతులతో, కాళ్ళతో, మన అవయవాలతో చేసే కార్యాలు, అదేవిధంగా మన ఆలోచించే ఆలోచనలు, ఇవన్నీ ఇబాదత్లో, ఇవన్నీ ఈమాన్లో, ఇవన్నీ విశ్వాసంలో, ఇవన్నీ అఖీదాలో వచ్చేస్తున్నాయి. అందుకనే ఇమాం తహావీ రహిమహుల్లా ఒక పుస్తకం రాశారు, అల్ అఖీదతు తహావీ అని. ఆ పుస్తకం దగ్గర ఇండియాలో ఉన్న మదరసాలు అన్నింటిలో చదివిస్తారు. మా మదరసాలో కూడా మనం చదివిస్తున్నాం. ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను చెప్తున్నాను. అది ఇమాం తహావీ, అతను హనఫీ, చాలా పెద్ద ఆలిం ఆయన హనఫీ అయినా కానీ అఖీదా ఎలా రాశారంటే అందరికీ నచ్చింది. ఖురాన్ హదీస్ల వెలుగులో రాశారు. ఆ పుస్తకం దగ్గర అన్ని మదరసాలు, అలెలీద్ మదరసాలు అయినా సరే, లేదా హనఫీల మదరసాలు అయినా సరే, బరీలీ మదరసాలు అయినా సరే, అన్ని మదరసాల్లో అఖీదే తహావియా అనేది చదివిస్తున్నాం. అయితే మన ఈ బిదతీల్ని వీళ్ళందరినీ ఈ సున్నీలందరినీ మనం పిలుస్తున్నాము, మీరు రాండి, మేము అందరూ కలిసి ఆ అఖీదా మీద ఏకమవుదాం. ఏ అఖీదా మీద? ఏ అఖీదా అయితే ఇమాం తహావీ రహిమహుల్లా రాశారో, ఏ అఖీదా అయితే మన మద్రసాలన్నింటిలో చదివిస్తున్నారో ఆ అఖీదా మీద రాదు. ఇమాం తహావీ రహమతుల్లా అలైహి అఖీదా పుస్తకం రాశారు. అయితే అల్ ఈమాను బిదున సబూన షోబా ఆలాహా కలిమతు లా ఇలాహ ఇల్లల్లాహ్ అద్నాహా ఇమాతుల్ అదా అనిత్ తరీఖ్ వల్ హయాउ షోబతుం మినల్ ఈమాన్. అయితే అఖీదా అన్నది మన పూర్తి జీవితానికి చుట్టుమున్నది. అఖీదా అన్నది ప్రతి క్షణం అఖీదా యొక్క అవసరం మనకుంది. మనం భోజనం లేకుండా, నీళ్లు లేకుండా, గాలి లేకుండా జీవించగలం, కానీ అఖీదా లేకుండా ఒక క్షణం కూడా జీవించలేము. కొన్ని సందర్భాల్లో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మంచి పని ఉంటుంది, ఏదో పనికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు, వెళ్తా ఎక్కడ వెళ్తున్నావు? నేను ఫలానా పనికి వెళ్తున్నానండి. సరే వెళ్ళి రాబు. కాదు, ఈ షీత ఇదా షా అల్లాహు వ షీత. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ తలుచుకుంటే, మీరు తలుచుకుంటే ఈ పని నాదే పూర్తి అవుద్ది, నేను బంగారంగా ఈ పని చేసి రాగలను. మీరు తలుచుకుంటే, మరి అల్లాహ్ తలుచుకుంటే. ఈ మాట వినగానే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం, అజాల్తని లిల్లాహి నిద్దా, నన్ను అల్లాహతో సమానం చేసేసావా? నన్ను అల్లాహతో సమానం చేసావా? బహువ ఖలక, అతను నీకు సృష్టించాడు, నేను సృష్టించలేదే. అతను నీకు సృష్టించాడు, నేను సృష్టించలేదు. నన్ను అల్లాహను ఇందరినీ సమానం చేసావా? కుల్ మాషా అల్లాహు వహదా, కుల్ మాషా అల్లాహు వహదా. నువ్వు చెప్పు, కేవలం అల్లాహ్ ఒక్కడే, అతను తలుచుకుంటేనే నా పని పూర్తి అయితని చెప్పు అని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అంటే దీంతో ఏం తెలిసింది? ప్రతి పని చేసేటప్పుడు
మనం తలుచుకుంటాం కదా ఈ పని ఇవ్వాలని, ఫలానా వాడు అనుకుంటే, ఫలానా వాడు తలుచుకుంటే ఈ పని అవుద్దని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, అక్కడ మన అఖీదా చెడిపోయినట్టే, అక్కడ మన అఖీదా చెడిపోయినట్టే. అందుకని ఏం చెప్పాలి? అల్లాహ్ ఒక్కడే తలుచుకుంటే ఈ పని అవుద్దని చెప్పుకుంటే అది కూడా అఖీదా. ఆ పనిలో కూడా అక్కడ కూడా అఖీదా ఉంది. ఒకసారి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సహాబాలతో జిహాద్ కోసం వెళ్తున్నారు. జిహాద్ కోసం మక్కా విజయం సాధించారు. ఆ తర్వాత హవాజిన్ సఖీఫ్ అనే 2 కబీలాలు ఉన్నారు తాయిఫ్లో. వాళ్ళు కూడా వాళ్ళతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం పోట్లాడటానికి వెళ్తూ ఉండారు. వెళ్ళేటప్పుడు కొత్తగా చాలామంది ఆ రోజు ముస్లింలు అయిపోయారు. ఇదా జా నస్రుల్లాహి వల్ ఫత్ వరఅయిత అన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా. చాలామంది ఇస్లాంలో వచ్చేసారు. చాలామంది కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడో అందరూ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మక్కా విజయం అయిపోతే, మక్కా ముస్లింల చేతిలో వచ్చేస్తే మనందరం ముస్లింలు అయిపోవాలని అనుకున్నారు. అదేవిధంగా ఆ రోజు ఏ రోజైతే మక్కా విజయం సాధించారో ముస్లింలు, ఆ రోజు చాలామంది వచ్చేసారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 12,000 మంది ఫౌజ్ సైన్యంతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్తున్నారు. అందులో కొత్త ముస్లింలు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దౌరే జాహిలియత్ ఇస్లాం రాకముందు మన దగ్గర ఒక పద్ధతి ఉండేది. ఆ పద్ధతి ఏంటంటే మన ఖడ్గాలు, మన కత్తులు, ఒక దండయాత్రకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు ఉండేది జాత అన్బాద్, దానికి వేలాడదీసి మళ్ళీ ఆ ఖడ్గాలను తీసుకుని వెళ్తే మనకు విజయం దొరికేది. అలాంటి జాత అన్బాద్ మా కోసం ఎన్నుకోండి, ఒక చెట్టు చెప్పండి, ఆ చెట్టుకు మనము ఖడ్గాలను వేలాడదీసి అప్పుడు వెళ్తాం, మనకు విజయం దొరుకుద్ది. అల్లాహు అక్బర్. ఆ మాట ఎక్కడికి వెళ్తాను? జిహాద్కి వెళ్తున్నారు. ఓన్లీ బాబు ఒక చెట్టు ఉంది, జాత అన్మాత్ ఉంది, అక్కడ వెళ్ళి వేలాడు రండి అని ఆ మాట చెప్పలేదు. ఏమన్నారు? అల్లాహు అక్బర్ లఖద్ కుల్తుం ఖాలత బనీ ఇస్రాయిల్ ఇజల్లనా ఇలాహన్ కమా లహుం ఆలిహా. అల్లాహు అక్బర్, ఎంత మాట మీరు చెప్పారు! ఏ మాట అయితే బనీ ఇస్రాయిల్ చెప్పారో ఆ మాట ఈరోజు మీరు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ కోసం ఒక విగ్రహం ఉంది, విగ్రహాన్ని చూసి వాళ్ళు పూజిస్తున్నారు. ఓ మూసా, మా కోసం కూడా విగ్రహం తయారు చేయన్నారు. అలాంటి విగ్రహం తయారు చేస్తానని మీరు అంటున్నారు నాకు. ఇది తప్పు, ఇదే షిర్కు. ఎక్కడ జిహాద్కు వెళ్ళేటప్పుడు కూడా షిర్క్ కాదు, తౌహీద్తో వెళ్ళాలని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళకే హితబోధన చేశారు. ఈ మాట చాలా తప్పని. ఈ విధంగా మన ఒక కడియం గురించి మన గురుగారు చెప్పారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక తాడు చూసినా ఎవరైనా చేతిలో దాన్ని తెంచేసేవాళ్ళు. మనలో ఎంతమందికి ధైర్యం ఉందండి తెంచడానికి? ఎంతోమంది ముస్లిం చూస్తున్నాం కదా, వాళ్ళని ముస్లింని మేము భావించము. ఆ విధంగా డోరీలు, తాయెత్తులు ఏదేదో పట్టుకుంటారు. వాటిని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించింది ఏంటంటే ఎక్కడ చూసినా ఇలాంటి దారాలన్నీ కట్ చేసేది. మనల్లక తమీమతన్ ఫఖద్ అష్రక్. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లోకంలో వస్తానికి కారణం చెప్తూ అల్లాహ్ తబారక అన్నాడు, వయదౌ అన్హుం ఇస్రహుం వల్లగ్లాలల్లతీ కానత్ అలైహిం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఉన్న భారము, షిర్క్ లాంటి భారము వాళ్ళ నెత్తి మీద నుంచి తీసేసి కింద పడేసి, వాళ్ళు ఏ బిదత్లో ఏ షిర్క్లో వాళ్ళు ఉన్నారో వాటన్నిటినీ, ఆ బేడీల్ని తెగిస్తానికి నేను వచ్చాను అని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఖురాన్ అంటుంది. ఈ విధంగా ఖాలిస్ తౌహీద్, ఖాలిస్ సున్నత్, ఈ రెండింటిని మనము తీసుకుని ముందుకు వెళ్తే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ మీద ఉన్నవాళ్ళం అయిపోతాము. లేకపోతే మన జీవితం వృధా అయిపోద్ది, మన ఆరాధనలు వృధా అయిపోతాయి. మన జీవితంలో ప్రతి క్షణం అఖీదా గురించి ఆలోచించాలి, విశ్వాసం గురించి ఆలోచించాలి. మంచి విశ్వాసం ఉంటేనే సాఫల్యం పొందుతాము, లేకపోతే లేదు. ఆ రోజు అఖీదా లేకుండా ఎన్ని కార్యాలు చేయండి, ఎన్ని నమాజ్ చదువుకోండి, ఎన్నిసార్లు హజ్ చేయండి, కానీ అల్లాహ్ తబారక అన్నాడు, వఖదిమ్నా ఇలా మా అమిలు మిన్ అమలిన్ ఫజఅల్నాహు హబాఅం మన్సూరా. అలాంటి కార్యాలు ఏ కార్యాలైతే అఖీదా లేకుండా చేస్తారో ఆ కార్యాల దగ్గర మేము వెళ్తాము, వాటిని దుమ్ములాగా గాలిలో విసిరేస్తాము. ఆ కార్యాలు ఏమి పనికిరావు. అల్లాహ్ తాలాతో దువా ఏమిటంటే, అల్లాహ్ తబారక తఆలా మన జీవితాంతరం అఖీదాని శ్రద్ధగా చూసి అఖీదా మీద ఉండి
ప్రతి మంచి కార్యం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా ఆ పద్ధతులను చేసే సౌभाग्యం अल्लाह तबारक तआला इव्वाली। अल्लाह तबारक तआला जब तक हम दुनिया में हैं अल्लाह तआला अमन व अमान के साथ रखे, और जब कभी हमारी मौत आए हमारी ज़बानों पर कलिमे तय्यब ला इलाहा इल्लल्लाह हो, और मैदान महशर में जहाँ नफ्सा नफ्सी का आलम होगा वहाँ पर सरकार दो आलम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की सिफारिश हमारे नसीब में हो। और जब अल्लाह तबारक तआला जन्नत और दोज़ख का जब फ़ैसला फ़रमाए तो अल्लाह तबारक तआला हमारे हक़ में जन्नतुल फ़िरदौस का फ़ैसला फ़रमाए। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम व सल्लल्लाहु अला नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन।